ఏం మాట్లాడుతున్నారండి? వీసా లేకుండా దుబాయ్కి వెళ్తే జైలు శిక్ష వేస్తారు తప్ప తిరిగి ఇండియా ఎలా రాణిస్తారు? డైలాగ్ గట్టిగా ఉండాలని అలా చెప్పాం బాబు. వీసా తీసుకునే దుబాయ్ వెళ్ళాం. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి ఈ లతం ఎక్కడుందో అర్థం కాక, తన అడ్రస్ తెలియక తిరగని దేశం అంటూ లేదు, వెతకని రాష్ట్రం అంటూ లేదు. ఫైనల్ గా ఒక రోజు అదృష్టవశాత్తు ఒక మహానుభావుడు కలిశాడు. ఎవరా మహానుభావుడు? నేనే సిటమా. పాపం వీళ్ళిద్దరూ మన లత కోసం కాకినాడ మొత్తం ఎదుగుతుంటాను. ఇదిగో వీళ్ళని ఇలా గుర్తుపట్టేసి లత మా ఇంట్లోనే ఉంది, వచ్చేయండి అని అట్టుకొచ్చేసాను. లత, వీళ్ళిద్దరిని నువ్వు గుర్తుపట్టావా? లేదక్కా, అసలు వీళ్ళిద్దరూ ఎవరో కూడా నాకు తెలీదు. పాపం, వీళ్ళ పెదనాన్న పెద్దమ్మ దీన్ని వదిలిపెట్టేటప్పటికి ఇది చాలా చిన్న పిల్ల. ఎలా గుర్తుపడుతుందమ్మా? అది నిజమే అత్త, కాని ఎన్ని సంవత్సరాల్లో ఒక్క పారి కూడా ఇండియా రాలేదో, లత కోసం ఎతకలేదు, లతని కలవలేదో. మరి ఇప్పుడు ఉన్న పలంగా రావడమేటి? ఈ బొక్కీసేమే నాకు అర్థం కావట్లేదో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? ఇన్ని సంవత్సరాలు డబ్బు సంపాదనలో పడిపోయి బిడ్డ సంగతే మర్చిపోయాం. మేమనుకున్న డబ్బు సంపాదించాక ఆస్తి మొత్తం లతకి తిరిగి ఇవ్వాలని వచ్చాం. ఇంకా చూస్తామంటే అవి తీ. ఇదిగోనమ్మా, నీకోసం స్వయంగా నేను మీ పెద్దమ్మ కలిసి తీసుకున్న నగలు బట్టలు. ఈ నగలు పెట్టుకుని బట్టలు కట్టుకోవాలి. ఇదిగో ఇవి కట్టుకునే మాతో దుబాయ్ రావాలి. ఏంటండి మీరనేది? నేను మీతో దుబాయ్కి రావాలా? అవును లత, వాళ్ళు ఇన్ని సంవత్సరాల తరువాత నిన్ను వెతుక్కుంటూ వచ్చింది తమతో పాటు నిన్ను దుబాయ్కి తీసుకువెళ్ళడానికే. ఏటతా, నా నుంచి మా లతని దుబాయ్ కట్టుకెళ్ళడానికా? అవును చిట్టి, పాపం. దీన్ని కోటీశ్వరాల్ని చెయ్యాలని, దీన్ని భోగభాగ్యాలతో పెంచాలని ఈ దంపతులిద్దరూ దుబాయ్లో పడరాని పాట్లు పడ్డారు. ఇన్నాళ్లకి వీళ్లు పడ్డ శ్రమకి ఫలితం దక్కిందంట. అందుకే అష్టకష్టాలు పడుతున్న లతని అష్టైశ్వర్యాల్లో ముంచి తేలుస్తామని తీసుకెళ్తామంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? రేపే తీసుకెళ్ళండి. చాలా సంతోషం అండి కాంతమ్మ గారు. ఏళ్ళ సోతుంటే ఏమాత్రం దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళలా కనిపించట్లేదే. అది సరే కాని దుబాయ్లో కోట్లాది కోట్లు సంపాదించామంటున్నారు కదా, ఆ డబ్బంతా తీసుకొని ఇండియాకి వచ్చాక లతన్ దుబాయ్కి తీసుకెళ్ళడం ఎందుకో? వీళ్ళిద్దరూ దుబాయ్లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నారంట. అందుకే తమ తమ్ముడి కూతుర్ని తమతో పాటే తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అంతే కదా గురునాథం గారు? అవునమ్మా కాంతమ్మ గారు. మాకు దుబాయ్లో 6 పెట్రోల్ బావులు, 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ఏంటి, మీకు దుబాయ్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయా? ఏం లేదు బాబు, ఎయిర్పోర్ట్ వెనకాలే మా ఇల్లు, అందుకని అలా చెప్పారు. అవునండి. ఒరే అవతారం, ఈ వెదవాగుడు వాగి దొరికిపోయేలా ఉన్నాడ్రా. అవునే అక్క. ఈలేటి ఎయిర్పోర్ట్లు మావి అంటున్నారు, పెట్రోల్ బంక్లు అంటున్నారు. నాకేదో డౌట్ కొడుతూనే ఉంది వీళ్ళ మీద. అది సరే గాని బాబాయ్, దుబాయ్ వెళ్ళి ఎన్నెలవుతుంది? ఇప్పుడు అడిగిందని నేనేం చెప్పాలి? ఎన్నేళ్ల క్రితం వెళ్ళామో మాకేం తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కాంతమ్మ గారే చెప్పాలి. ఏంటి ఆలోచిస్తున్నావు గురునాథం? నువ్వెళ్ళి ఎన్నాళ్ళయిందో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదమ్మా? దగ్గరగా 7-8 ఏళ్ళు అవుతుంది. 7-8 ఏళ్ళు అవుతుందా? అవును తల్లి. మరే లత అమ్మ నాన్న చచ్చిపోయి ఎన్నేళ్ళవుతుంది? ఎన్నాళ్ళు అవుతుంది? ఓ 10-12 ఏళ్ళు అవుతుంది. అదేటి, ఇందాకేమో వాళ్ళ అమ్మ నాన్న చనిపోగానే ఎల్లాము అని అన్నారు, ఇప్పుడేమో 7 ఏళ్ల క్రితమే ఎల్లాము అని అంటున్నారు. అవును, మేం చెప్పింది నిజమే కదా. ఏం నిజం? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఇప్పటికి 16 ఏళ్ళు అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో ఏ మాట నమ్మాలి? 10 ఏళ్ల క్రితం వెళ్లారన్న మాట నమ్మాలా? 12 ఏళ్ల క్రితం
వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు వెళ్ళారన్న మాట నమ్మాలా? నాన్న రవిచంద్ర, పాపం వీళ్ళు పెద్దవాళ్ళైపోయారా. అలాగే ఇన్ని సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్నారు. సమాధానం చెప్పడంలో ఓ సంవత్సరం అటూ ఇటూ అయ్యుండొచ్చు. ఈ మాత్రం దానికి మీరలా అనుమానిస్తే ఎలాగా? ఏవే లత, నిన్ను దుబాయ్కి తీసుకెళ్లి యువరాణిలా చూసుకోడానికి నీ వాళ్లంటూ ఒకరొచ్చారు. వాళ్లతో పాటు దుబాయ్కెళ్ళి సంతోషంగా బతుకు. అర్థమైందా? అది కాదమ్మగారు. ఈ కాంతమ్మ శాసిస్తుంది, ఈ లత పాటిస్తుంది. దీనికి ప్రశ్న వేయడానికి వీళ్లకైనా కాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం వీళ్లకి కాని ఎవ్వరికీ లేవు. అంతే, వెళ్ళండి. చూసింది చాలు. అవతారం, అక్క వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపించు. అలాగే అక్క. వస్తారేటి, వెళ్దాం. సరే గాని గెస్ట్ రూమ్ లో మందుబాట్లు ఏమైనా ఉంటదేటి? ఏటి? దేనికి? నా రక్తం తాగు. ఓహో, కిక్ ఎత్తదా? అయ్య బాబాయ్, నువ్వు చాలా డేంజర్ కొన్నావు. పదా అందుబాటులో అంట. రండి. ఏంటి ఈ చిట్టెమ్మ ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది? కొంపదీసి వచ్చినోళ్ల మీద దానికి అనుమానం వచ్చిందా ఏంటి? వస్తే ఏంటి? 1,000,000 మంది ఎదురైనా లతని దుబాయ్కి పంపించే తీరతాను. ఆ 50 ఎకరాలు సొంతం చేసుకుంటాను. ఇదిగా ఇదే మీ రూము. సరేనా? జాగ్రత్త. చిట్టమ్మా, చెప్పు బావా. ఆ కన్నీళ్ళేంటి? ఓ, లత దుబాయ్ వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా? చిచి, ఇది ఏడుపు కాదు బావా, ఆనంద బాష్పాలు. లతకి ఇంత తొందరగా అంత మంచి జీవితం దొరుకుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు బావా. తను ఎక్కడికెళ్ళినా సంతోషంగా ఉండాలి, ఆనందంగా బతకాలి. అదే బావా నేను కోరుకునేది. అయితే అవి నిజంగా కన్నీళ్లు కావంటావా? నేనెందుకు కడతాను? అది ఎక్కడున్నా దాని సుఖమే నేను కోరుకునేది. అక్క, సిలి, నీ కళ్ళలో నీళ్ళేటమ్మా. ఇప్పుడు ఏడని పెడుతున్నావు అక్క. ఏటమ్మా ఇది? ముందు నువ్వు ఏడు బాబు. అయితే ముందు నువ్వేడవడం ఆ పక్క. నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేకపోతున్నాను. సరిపోయింది. అక్క చెల్లెళ్ళిద్దరూ పోటీ పడి మరీ ఏడుస్తున్నారన్నమాట. సాలే ఆ బావా. అక్క సెల్లెళ్ళు ఎడిపోతుంటే వచ్చే బాధ ఏటో మాకు తెలుస్తుంది. మగాడివి నీకేం తెలుసా? అక్క, నేను దుబాయ్ వెళ్ళనక్క. నేను ఇక్కడే ఉండిపోతాను, నీతోనే ఉండిపోతానక్క. ఏడ్చల్లి ఈ మాటలో. చూసావుగా పాపం ఆదిలక్ష్మి గారు, గురునాథం గారు నీ మీద ఎంత ప్రేమ చూపించేస్తున్నారో. పైగా వాళ్ళు నీకు పెద్దమ్మ పెద్దనాళ్ళంట. ఇన్నేళ్లుగా అమ్మ నాన్న వాళ్ళ ప్రేమలేటో తెలియకుండా పెరిగావు. ఇక నుంచైనా పెద్దమ్మ పెద్దనాన్నతో నువ్వు సంతోషంగా ఉండాలి. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు, నీకు ఏ లోటు రానిరు. ఆ దుబాయ్లో పెద్ద పెద్ద బంగ్లాలున్నాయంట, ఎన్నో కార్లున్నాయంట, బోల్డంత డబ్బుందంట. నువ్వు యువరాళ్ళ దర్జాగా బతకచ్చు. అన్నీ ఉంటాయక్క, కానీ అక్కడ మా చిట్టమ్మకుండదు కదా. నేను అక్క అని పిలిస్తే చెల్లి అని మా అక్క పలకదుగా. అక్కడ ఎన్ని కార్లుంటాయేంటి, ఎన్ని బంగ్లాలుంటాయేంటి, ఎంత డబ్బుంటే ఏంటక్క? అవన్నీ నీ పిలుపుతో సమానమవుతాయా చెప్పు? సిల్లి.
ఇదిగో మీరిద్దరూ కాసేపు ఈ సెంటిమెంట్స్ ఆపుతారా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడేంటి, నువ్వు దుబాయ్ వెళ్ళకూడదు అంతేగా? అవును బావా. అయితే మీ చిట్టెమ్మక్కని తీసుకొని నేను కూడా దుబాయ్ వస్తాను. బావా ఏంటి అనేది? నిజంగా మనమిద్దరం దుబాయ్ కలిపిదామా? ఆహా, ఏం ఆనందం అండి. ఇంతలోనే ఏడుపు, అంతలోనే నవ్వు. మీ చెల్లెలు దుబాయ్ వెళ్తుంది టూరిజం కోసం కాదు, మనం కూడా వెళ్ళి తనతో పాటు ఉండి తిరిగి తీసుకురావడానికి. ఏదో ఓదారుద్దామని అలా అన్నాను. చూడలత, నేను నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటినుంచి మా అక్కతో తన్నులు తింటూ, మా అమ్మతో తన్నులు తింటూ అష్ట కష్టాలు పడ్డావు. మా అమ్మకి చెప్పే ధైర్యం లేక, మా అక్కకి చెప్తే ఉపయోగం లేక నువ్వెంత బాధపడుతున్నా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఆ దేవుడిలా మీ పెద్దమ్మ పెదనాన్నల రూపంలో వచ్చాడు. నా మాట విని వాళ్ళతో వెళ్ళిపో, అక్కడే హ్యాపీగా ఉండు. అప్పటికి నువ్వు అక్కడ ఉండలేకపోతే అప్పుడు ఇండియాకి వచ్చేసాయి. ఇక్కడ నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే మేమంతా ఉన్నాం. అవును చెల్లి, బావ కరెక్ట్ గా చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉంటే మన కాంతమ్మత్త నిన్ను ఏ పనికి మాలనుకో ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. అదే దుబాయ్కి వెళ్ళిపోతే నీకు నచ్చినోడ్ని, నీ మనసుకు నచ్చినోడ్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. సంతోషంగా కాపురం చేసుకుంటావు. నా మాటిని వెళ్ళిపో చెల్లి. ఏమో అక్క, నాకు ఆ దుబాయ్కి వెళ్ళాక వచ్చే ఆనందం కంటే మీరు దూరం అయితే వచ్చే బాధని తలుచుకుంటేనే బాధగా ఉంది. సరే, నువ్వు బావా చెప్తున్నారుగా, మీరెలా చెప్తే అలాగే. నా బంగారు చెల్లి. అమ్మయ్య, అక్క చెల్లెళ్ళు ఇప్పటికి కూల్ అయ్యారు. హే లత, రేపు దుబాయ్ వెళ్ళాక మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు. పో బావా, మీరిద్దరూ మర్చిపోయే మనుషులా? మిమ్మల్ని మర్చిపోతే నేనసలు మనిషినే కాదు బావా. సరే సరే, పెద్దమ్మ పెద్దనానికి ఏం కావాలో చూడు పో. అలాగే అక్క. అమ్మయ్య, మా పెళ్ళంగారు ఇప్పటికి చల్లబడ్డారన్నమాట. ఇప్పటికైనా మొగుడు గురించి ఆలోచించేదేమన్నా ఉందా? ఇప్పటికీ చెల్లిగారి గురించి ఆలోచిస్తావా? నీ గురించి ఏట ఆలోచించాలి? ఏం చేస్తాం, మొగుడినైనా అన్నీ అడిగే తీసుకోవాలి, ముద్దుతో సహా. బా, నీకెప్పుడు ముద్దుకోలే. హే, ఊరికే నిన్ను నవ్విద్దామని సరదాగా అలా అన్నాను మేడం. వెళ్ళి టిఫిన్ చేద్దామా? టిఫిన్ అంటే తినే టిఫినేగా. అమ్మ నా చిట్టి. చెప్పా. ఏ, ఏ, ఏ. ఒరే అవతారం, అక్క, ఆ అత్తిలి ఆదిలక్ష్మి మన లతకి దూర బంధువు అంటే చిట్టమ్మ నమ్ముతుందంటావా? అదెక్కడ నమ్ముద్దే అక్క? ఆ సిట్టెం అడిగే ప్రశ్నలకి ఆ అత్తిలి ఆదిలక్ష్మి కంగారు పడిపోయి ఎక్కడ దొరికిపోతారోనని ఓ కంగారు పడిపోయాననుకో. అవునరా తమ్ముడు, ఈ ఒక్కరోజు ఆగితే రేపుదయమే అత్తిలి ఆదిలక్ష్మితో పాటుగా మన లతని పంపించేస్తాం. ఆ తర్వాత ఏ తమిళనాడులోనో ఏ కేరళలోనో ఓ పనికిమాలిన ఎదవకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత తీసుకొస్తుంది. మూడో కంటికి తెలియకుండా దీన్ని లేపేస్తాం. ఆస్తి మొత్తం దాని మొగుడి పేరు మీదకి మార్చేస్తాం. ఆ తర్వాత జమీందారు గారి 50 ఎకరాల పొలం మనం నొక్కేస్తాం. అవునే అక్క, మన కళ నెరవేరడానికి ఇంకో నెల రోజులే టైం ఉంది. కానీ ఈ లోపు మాత్రం ఆ సిట్టెంకు అనుమానం రాకుండా చూసుకోవాలి. అవునరా తమ్ముడు, ఆ చిట్టమ్మకు ఒక్కసారి అనుమానం వచ్చిందంటే కరెంటు స్తంభం చుట్టూ తిరిగే కుక్కలాగా ఆ ఆదిలక్ష్మి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత వాసన పసిగట్టి వచ్చింది దొంగ బంధువని తెలుసుకుంటుంది. అత్తిలి ఆదిలక్ష్మికి తిత్తి తీసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తుంది. అవునే అక్క, ఆ ఆదిలక్ష్మిని కాస్తంత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అవునరా, అదసలే నోటి తొందర మనిషిలా ఉంది. అయినా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ని తీసుకురమ్మంటే ఇలాంటి పనికిమాలిన ఆర్టిస్ట్ని తీసుకొచ్చావేంట్రా? అది ఈది నాటకాలతో పాటు యదవ నాటకాలు కూడా బాగా ఆడుద్దని తీసుకొచ్చానక్క. సర్సర్లే, దాని మొగుడు ఒట్టి తాగుబోతి ఎదవలా ఉన్నాడు. వాణ్ణి కాస్త కంట్రోల్లో పెట్టు, లేదంటే తాగి ఆ చిట్టెమ్మ ముందు నిజాలు వాగినా వాగుతాడు. అవునే అక్క, ఆ గుత్తి గురునాథం గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయేంత వరకు వాళ్లని కంటికి రెప్పలా కాపాడు. వాళ్ల నోటి నుంచి ఏ చిన్న నిజం వచ్చినా నిన్ను చంపేస్తా.
ఆ రాధక్క నీ తమ్ముడు రానిస్తాడా ఏటి? ఆ నమ్మకంతోనే వదిలేస్తున్నాను. సరే రేపు నేను చెప్పేంత వరకు వాళ్ళని పొరపాటును కూడా రూమ్ దాటి బయటికి రానివ్వకు. వాళ్ళకి కావలసినవన్నీ రూమ్లోకే పంపించేశాయి. అలాగే అక్క, సచ్చినాళ్ళని రూమ్లోంచి బయటికి రానీను. ఒకవేళ వచ్చినా చిట్టెమ్మతో కాని మన రవిచంద్రతో కాని వాళ్ళని మాట్లాడనివ్వద్దు. అలాగే అక్క, ఆల్రెడీ చెప్పేశాను. సిట్టెమ్మ కనపడ్డా పొరపాటును కూడా వాళ్ళు పలకరించరు. ఇదిగో ఆళ్లే ఫోన్ చేస్తున్నారు. హలో, గుత్తి గురునాథం చెప్పు. ఇదిగా మనకి మందు కొట్టకపోతే పొద్దు గడవదు, మొక్కన అవలపోతే మొత్త దిగదు. బేగా ఏర్పాట్లన్నీ చేసేస్తే తాగి పెట్టేసి తల కింద దిండెట్టేసి పడుకుంటాను. ఏటి అర్థమైందా? అలాగే పంపిస్తాను గాని ఇదిగా నువ్వు మాత్రం రూమ్ నుంచి బయటికి రాకు. ఇదిగా ఒక్కసారి కిక్కెక్కాక ఐశ్వర్యరాయ్ పిలిస్తేనే నేను రాను, నువ్వు పిలిస్తే వస్తానా? అలాగేలే, మందు పంపించేదాకా కాస్త ఆగు. అక్క ఏదోటి తగలడిపో. అలాగే అక్క. ఏమే ఆదిలక్ష్మి? అత్తిలి ఆదిలక్ష్మి. అలాగే లేవే. ఆ లతను చూసావా ఎంత బాగుందో? అలాగే బావా, అసలే ఊళ్ళో అప్పులు పెరిగిపోయినాయి. దీన్ని నమ్ముకుంటే ఆ కాసిన అప్పులు తీరిపోతాయి. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. ఈ దెబ్బతో మనకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోవాలి. ఈడేంటి ఇంకా మందేలేదు? ఎందుకు బావా? ఏంటి బావా ఎక్కడ ఆపమన్నావు? మందు తాగి చాలా నిమిషాలైందిరా. ఒక సొక్కేమని మనసులు ఆగేస్తుందిరా, అందుకే ఆపమన్నాను. బావయ్, నాకు తాగాలని నాలిక లాగేస్తాను బావా. బేగ పోసే బావా, తాగేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, తీ. ఇదిగో పట్టు బావా. పోయి బావా. ఒరే బామ్మర్దే, చెప్పు బావా. ఆ దరిద్రపు సిట్టమ్మ అడ్డుపడకపోయుంటే ఈ పాటికి లతను పెళ్లి చేసుకుని కాంతమ్మ గారిచ్చే కట్నం డబ్బులతో సెటిల్ అయిపోయి ఉండేవండ్రా. అవును బావా, మనలాంటి నీచులు నికృష్టులు ఈ పాడు సమాజంలో బతకలేకున్నాం బావా. అవునరా బామ్మర్ది, మనలాంటి పాపాత్ములకి ఈ రోజుల్లో రోజులు లేవురా. మనలాంటి లోఫర్ గాళ్ళు ఈ సమాజంలో బతకలేకున్నారా. ఏడకు బావా, నిన్ను చూస్తే నాకు ఏడిపోతుంది బావా. మరి ఏడు చేయబట్టావురా? మనలాంటి చెడ్డోళ్ళు మంచి మనుషుల మధ్య బతకలేకున్నారా. ఈ మంచి మనుషులు మనల్ని బతకనివ్వర్రా. మనం చేసే ప్రతి చెడ్డ పనికి అడ్డుపడిపోతూ కాకులాగా గద్దలాగా పొడుచుకో తింటున్నారా. బావా బాధపడద్దు బావా, మనలాంటి చెడ్డోళ్ళు కూడా మంచి రోజులు వస్తాయి బావా. కొత్త ఏంట్రా, ఆల్రెడీ వచ్చేస్తుంది. ఏటి వచ్చేస్తుందా? ఎక్కడ బావా? అదిగో అక్కడ. అరే భాస్కర్ వస్తున్నాడు. అయినా ఆడితో మనకేడు బావా పని. బోలే ఓడివురా నువ్వు. ₹1,00,00,000 లాటరీ పేరు చెప్పి లత్తో జరగాల్సిన నా పెళ్లిని చెడగొట్టి సిట్టమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది కదరా. మరి దానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వద్దు? రిటర్న్ గిఫ్టా అంటే ఏడు చేస్తావు బావా? ఇంకేముంటదిరా, కాంతమ్మ గారు ఏడు చెప్పారు మనకి. ఈ భాస్కర్ గారితో ఫుల్గా తప్పదాగించమన్నారా. అవును బావా. మరి ఆవిడకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దు? ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి బావా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ భాస్కర్ గారిని ఆపే మరి. ఏ ట్రబులే పెళ్ళంతా దరివేసరికి
దారులుగా దొంగతనం చేస్తున్నావేటి? ఎంత వచ్చినా బండి గట్ట నిలబడ్డారా? అబ్బో తమరు కోటీశ్వరులు మరి తమను దోసేసుకుని ఈ కాకినాడంతా కొనేద్దామని పొరా ఆడంగెదవా. ఏ కూసారో తప్పుడేదవా? నేను కొయ్యడం కాదురా కుయ్యా. నువ్వు ఆడంగెదవని ఈ కాకినాడంతా కోళ్ళఫారం అయ్యి కుక్కు అని కోతనాయిరా. ఏం మాట్లాడుతున్నావు? తప్పుడేదవా? నా షర్టు పట్టుకుంటే ఏంట్రా ఉపయోగం? నువ్వు తప్ప తాగేసి నీ పెళ్ళాన్ని కొడుతున్నావని నీ పెళ్ళాం నీకు ఈడాకలి ఇస్తుందంటగా. పాపం నువ్వు కాళ్ళు పట్టుకుని బతికినట్టే గాని కాపురానికి రాను అందంటగా.